ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. ఓకే, కాసేపు మార్కెట్ల గురించి సరదాగా మాట్లాడుతాం. అవునండి, కరెక్ట్, రైట్. తీవ్ర ఊగిసలాటల మధ్య నడుస్తున్న మార్కెట్లు శుక్రవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. ఆల్మోస్ట్ ఒక 2000 పాయింట్లు మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయిన శుక్రవారం. అయితే మనం ఒక్కసారి శుక్రవారం సెన్సెక్స్ నిఫ్టీ క్లోజింగ్ గురించి మాట్లాడుకుంటే, సెన్సెక్స్ ఏమో 843 పాయింట్లు లాభపడి 82,133 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 220 పాయింట్లు లాభపడి 24,768 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ ఎఫ్ఐల కొనుగోలు ఏమో 2,335 కోట్లు, డిఐల అమ్మకాలు ఏమో 732 కోట్లు. సో ఓవరాల్ గా శుక్రవారం నాడు మార్కెట్లు దగ్గర 2000 పాయింట్ల లాభాలతో ముగిశాయి. సో అంటే మార్నింగ్ సెషన్ వరకు 1207 పాయింట్ల నష్టం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు 843 పాయింట్లతో ఓవరాల్ గా 2000 పాయింట్లకు మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటారు, మార్కెట్ లో మళ్ళా ఈ ఊపు ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? సో మార్కెట్ లో అయితే వాలటిలిటీ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే ఒకసారి ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ తో క్లోజ్ అయితే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎండ్ పాజిటివ్ గా ఉండడం లేదు. పాజిటివ్ గా క్లోజ్ అయిన మార్కెట్స్ కూడా ఈవినింగ్ వచ్చేటప్పటికి మేబీ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడము. సో ఈ విధంగా చాలా అన్ప్రెడిక్టబుల్ గా, అంటే ఒక దిశా నిర్దేశం ఇంకా వెయిట్ చేస్తున్నట్టుగా మార్కెట్స్. ఇక ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్, చూద్దాము ఏంటి ఈ మార్కెట్స్ అసలు స్టెబిలైజ్ అవ్వడం లేదు, ఒక పాజిటివిటీలోకి ఒక జోన్ లోకి రావడం లేదు. ఈ 24,500 ఈ పాయింట్ నిఫ్టీ చాలా రోజుల నుంచి అక్కడే స్టక్ అయి ఉందండి. సో అక్కడే ఒక 200 పాయింట్లు అటు, 200 పాయింట్లు ఇటు, ఇలానే మార్కెట్స్ అనేవి వెళ్తున్నాయి. సో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్. మార్కెట్ కు ఒక డైరెక్షన్ వస్తే ఎంటర్ అవుదాము అనుకునే వాళ్ళ వల్ల కూడా మార్కెట్స్ కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ కన్సాలిడేషన్ అయిపోతోంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 24,200 నిన్న మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే మార్కెట్స్ 24,250, 200 రాగానే ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది అక్కడ మనకు కనిపించిందండి. సో ఆ తర్వాత మళ్ళీ 24,750, 24,850, తర్వాత 25,000 అనేవి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ గా తీసుకుంటే, మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 24,000, 24,200 దగ్గర అయితే స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా మనకి ఫ్రైడే మార్కెట్స్ చూస్తే అయితే మనం ఒక సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి కనిపించాయండి. సో అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ఐల కొనుగోలు, డిఐల అమ్మకాలు ఏంటి, మళ్ళీ ఈ సినారియోని మనం ఏ విధంగా ఎప్పుడు కొంచెం ఆపోజిట్ గానే కనిపిస్తున్నాయండి ఈ మధ్య. సో అంటే ఇక్కడ ఎఫ్ఐఐస్ అయితే అంత సెల్లింగ్ కాకపోయినా బట్ సెల్లింగ్ లోనే ఉన్నారండి. దే కంప్లీట్లీ ఎఫ్ఐఐస్ పాజిటివ్ గా టర్న్ అయినట్టుగా అయితే మనకి ఇంకా కనిపించడం లేదు. సో మేబీ ఇప్పుడంతా కూడా వెకేషన్ అది ఉంటుంది. మేబీ ఈ డిసెంబర్ అంతా కూడా ఎఫ్ఐఐస్ పార్టిసిపేషన్ మనం అంతగా ఎక్స్పెక్ట్ చెయ్యలేము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ద సపోర్ట్ ఆఫ్ రీటైలర్ సపోర్ట్ మీదే మనకి ఈ మార్కెట్ అట్లీస్ట్ ఈ జనవరి వరకు ఈ ఎఫ్ఐఐస్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో డిఐఎస్ సపోర్ట్ అయితేనే మనం ఎక్స్పెక్ట్ చేయగలము. సో డిఐఎస్ సపోర్ట్ ఒకవైపు చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ అంతా కూడా 3 IPOs మనకి క్లోజ్ అయ్యండి. చాలా పెద్ద IPOs. విశాల్ మెగా మార్ట్ కానీ, సైన్స్ లైఫ్ కానీ, లేకపోతే మనకి ఈ మోబివిక్, ఈ కంపెనీస్ లో అంటే వాళ్ళు దాదాపుగా, అంటే ఇప్పుడు మోబివిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు జస్ట్ ఒక 572 crores కి మాత్రమే వస్తే 40,000 కోట్లు అక్కడ మార్కెట్స్ లో స్టక్ అయిపోయాయండి. ఎందుకంటే 120 times సబ్స్క్రైబ్ అయింది. సో అక్కడ మార్కెట్ అక్కడ కొంత అమౌంట్ లిక్విడిటీ అవ్వడం, అలానే విశాల్ మెగా మార్ట్ కూడా 8,000 IPOకి వస్తే 1.6 lakh crore అక్కడ స్టక్ అయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు 78 రూపీస్కి వచ్చారు. ఇలా ఏంటంటే 2 lakh crore వరకు ఈ IPOs లో లాస్ట్ వీక్ అంతా కొంచెం మనీ అంతా అక్కడ లిక్విడిటీ అనేది తగ్గింది. సో మేబీ ఈ వీక్ అదంతా కూడా మనకి మళ్ళీ లిస్టింగ్ అయ్యి మనీ అంతా కూడా కొంచెం రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లెట్స్ హోప్ మార్కెట్ లో ఇప్పుడు ఈ డిఐఐస్ మనీ మీదే, అంటే ఫ్లోస్ మీదే మార్కెట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నిఫ్టీకి సంబంధించి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ రావడం జరిగింది. జెఫ్రీస్ ఎస్టిమేషన్ 2025 నాటికి 26,600 మార్క్ కి చేరొచ్చు అంటూ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. సో జెఫ్రీస్ నుంచి సో ఏంటంటారు అసలు? సో 26,000 అనేది మనకేం కొత్త కాదండి. మార్కెట్స్ మన ఆల్ టైమ్ హై చూసుకుంటే 26,277.
సో 26,000 నిఫ్టీ అనేది ఏమీ పెద్ద అచీవబుల్ అనేది ఏమీ లేదు. సో వీ క్యాన్ అచీవ్ ఇట్. బట్ మనకు కొన్ని హికప్స్ అయితే ఉన్నాయండి మార్కెట్ లో. ఇప్పుడు నెగటివ్స్ చూసుకున్నట్లయితే ఒకవైపు లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ లో జీడిపి అనేది కొంచెం నెగటివ్ గా రావడం అనేది చాలా సర్ప్రైజింగ్. అంటే బిలో 6%. జీడిపి మనము 6.7% ఇలా అనుకుంటే అది బిలో 6% నెగటివ్ గా మనకి జీడిపి అనేది. సో అట్లీస్ట్ అంటే మన నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు ఈ నెక్స్ట్ క్వార్టర్ మనకి మంచి జీడిపి క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో నో నీడ్ టు వరీ. థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే జీడిపి బాగుంటాయి అనేది తను ఒక పాజిటివ్ అనేది మార్కెట్ లోకి చెప్పారు. సో దట్ ఫర్ దాట్ వి నీడ్ టు వెయిట్ టిల్ ఫిబ్రవరి. అప్పుడు గానీ మనకి జీడిపి అనేది పాజిటివ్ లోకి వస్తుందా, ట్రాక్ లోకి వస్తుందా అనేది తెలుస్తుంది. తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించలేదు. సో మార్కెట్ అది కూడా చాలా వరకు కొంచెం హోల్డ్ ఎందుకు చేసిందంటే మిగతా మార్కెట్స్ అంటే యూరోపియన్ మార్కెట్ గానీ రీసెంట్ గా స్విస్ మార్కెట్స్ కూడా అందరూ రేట్స్ తగ్గించారండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం కంట్రోల్ అయింది. మన దగ్గర కూడా నిన్న ఇన్ఫ్లేషన్ ఫిగర్ వచ్చింది. అక్కడ కూడా కొంచెం పాజిటివిటీగా కొంచెం ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయినట్టుగానే మన ఆర్బీఐ నుంచి కూడా మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది అంటే తగ్గింది అనే ఇండికేషన్ వచ్చింది. సో నౌ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి. సో మేబీ ఫిబ్రవరిలో ఇప్పుడు మనకు కొత్తగా ఆర్బీఐ గవర్నర్ కూడా వచ్చారు, సంజయ్ మల్హోత్రా గారు వచ్చారు. సో ఆయన ఎలా తీసుకుంటారు డెసిషన్ వీళ్ళందరూ కలిపి అనేది ఇప్పుడు 11th డిసెంబర్ నుంచి ఆయన ఎఫెక్టివ్ గా వచ్చారు. సో నెక్స్ట్ 3 years ఆయనే సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉండబోతున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఈ ఫిబ్రవరిలో పాజిటివ్ గా అట్లీస్ట్ ఒక రెపో రేట్ అనేది కొంచెం 6.5% అనేది ఆల్మోస్ట్ 2 years నుంచి ఉందండి. సో మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ దట్ దే విల్ కట్ సమ్ అట్లీస్ట్ 25 basis points అయినా కట్ చేస్తారు అనుకున్నారు కానీ లాస్ట్ మనకి రివ్యూలో కట్ చేయలేదు. సో ఈసారి ఫిబ్రవరిలో. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. మనకి జీడిపి గ్రోత్ బాగా ఉండొచ్చు, తర్వాత ఈ రెపో రేట్ కట్ రావచ్చు. ఇవన్నీ కానీ జరిగినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ క్యాన్ స్టే విత్ 26,000 25,000 కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ అదే విధంగా ఈ మధ్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఒక కొత్త ప్రపోజల్ కూడా బాగా నడుస్తుంది కదా. అవునండి. ఏంటి దీనికి ఏమైనా మార్కెట్ లో రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంట? పాజిటివ్ గానే ఉంటుందండి. ఎందుకంటే ఎలక్షన్స్ కోసం అని ఇప్పుడు ప్రతి ఎవ్రీ 2 months కి ఆ స్టేట్ లో ఎలక్షన్స్ ఈ స్టేట్ లో ఎలక్షన్ అంటే ఎకానమీ మీద ఫోకస్ లేకుండా ప్రతి 3 months కి ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్న స్టేట్ లో ఉన్న ఇష్యూస్ ని చూసుకోవడము, అక్కడ మళ్ళీ అక్కడ గెలవాలనుకోవడము. సో లేకపోతే ఈ గొడవలో కోయిలేషన్ గవర్నమెంట్ వస్తుందనే ఒక ఫియర్స్. మార్కెట్ కి ఎప్పుడైనా ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ గా ఉంటుందండి. సో ఇలా ఒకసారి ఎలక్షన్స్ అయిపోయాయి అంటే ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా నెక్స్ట్ 5 years వరకు ఓన్లీ ఎకనామిక్ పాలసీస్ మీద లేకపోతే మన ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీ 3 months ఏదో ఒక స్టేట్ లో ఎలక్షన్స్ రావడం అనేది. సో ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో పార్లమెంట్ లో వాళ్ళు డెఫినెట్ గా ఈ సీజన్ లో అయితే పెట్టబోతున్నారండి ఈ వింటర్ పార్లమెంట్ సెషన్ లో. సో అది గానీ బిల్ గానీ వచ్చిందంటే దట్ కుడ్ బి ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ ద మార్కెట్. అండ్ ఒక్కసారి మనం స్టాక్స్ గురించి సెక్టార్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు 2024 ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. సో డిసెంబర్ జనవరి అంటే కూడా కంప్లీట్ అంతా వెకేషన్ మోడ్ లో ఉంటారు కాబట్టి, సో వెకేషన్ మోడ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టూరిజం సెక్టర్, హోటల్స్ అండ్ టూరిజం కాబట్టి. సో మరి ఈ టైంలో ఈ సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ ఏదైనా కొంత అవైలబిలిటీ ఏదైనా అనుకూలంగా ఉందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ డిసెంబర్ అంతా కూడా హాలిడేస్, అందరూ కూడా వింటర్ బ్రేక్ లో ఉంటారు, హాలిడేస్ సీజన్. ఆ తర్వాత మహా కుంభమేళ January 10th 13th నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా పిఎం మోడీ గారు చాలా పాజిటివ్ గా తీసుకువెళ్తున్నారు. సో హోటల్ స్టాక్స్ అండ్ ఎయిర్లైన్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గానే మీకు కనిపిస్తాయండి. సో హోటల్ స్టాక్స్ లో మనం చూసుకున్నట్లయితే లైక్ చార్లెట్ హోటల్ గానీ, ఇండియన్ హోటల్, లెమన్ ట్రీ ఇలాంటి హోటల్ స్టాక్స్ ఏమైనా మీరు కావాలి అనుకుంటే మీరు అందులో ఎంటర్ అవ్వచ్చు. అలానే డిఫెన్స్ సెక్టార్ నుంచి అయితే హెచ్ఏఎల్ కంపెనీకి మంచి ఆర్డర్ వచ్చింది. సో డిఫెన్స్ సెక్టార్ కూడా కొన్ని స్టాక్స్ మీరు ఏదైనా ఆపర్చునిటీ ఉన్నట్లయితే ఈ స్టాక్స్ ని పికప్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మనకి రెగ్యులర్ గా ఉండే కొన్ని ఐసిఐసిఐ, తర్వాత భారతీ ఎయిర్టెల్, టీవీఎస్, కోల్ ఇండియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, తర్వాత ఇలాంటి కొన్ని స్టాక్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ని కూడా మనము పికప్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఆ తర్వాత స్టీల్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. లైక్ సేల్ గానీ, టాటా స్టీల్ గానీ, జిందాల్ స్టీల్ ఇలాంటి స్టీల్ సంబంధించిన స్టాక్స్ ని కూడా కొంచెం మనం ఈ సెక్టార్ స్పెసిఫిక్ గా కొన్ని స్టాక్ సెలెక్టివ్ గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు శుక్రవారం వీకెండ్ నాటికి 2,000 పాయింట్ల లాభంతో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి, అండ్ సోమవారం 16వ తేదీకి
మరి ఈ వేవ్ కొనసాగుతుందంటారు, మళ్ళీ ఏదైనా బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి, వీ కెనాట్ కంప్లీట్లీ సే దట్ మనం పాజిటివ్ లోకి వెళ్ళిపోయాం అని అయితే చెప్పలేమండి. ఇదైతే ఏదైతే ఈ అన్సర్టనిటీ అనేది మనకి ఉంటుందండి, వాల్టిలిటీ అనేది. అంటే మనం వీక్ అంతా, లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే ఒక రోజు నెగిటివ్ గా ఉండడము, ఒక రోజు ఇమీడియట్ గా పాజిటివ్ గా వెళ్ళడం, ఇదే మనకి నెక్స్ట్ ఈ డిసెంబర్ అంతా కూడా నెక్స్ట్ 2 weeks వరకు కూడా మార్కెట్స్ అయితే ఈ ఒడిదుడుకుల్లోనే ఉంటుందండి. బట్ నో నీడ్ టు వర్రీ, అంటే మార్కెట్స్ మరీ నెగిటివ్ గా వెళ్తాయని ఏమీ లేదు. మేబీ మనం నిన్ననే ఫ్రైడే రోజు చూసుకున్నాం 24,200 దగ్గర మంచి సపోర్ట్ అయితే మనకి FIIs నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది, అంటే వాల్యూషన్స్ ఈ పర్టికులర్ 24,000 దగ్గర కొన్ని స్టాక్స్ చాలా వాల్యూషన్స్ బాగున్నాయని చెప్పి ఎంట్రీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. బట్ అప్ సైడ్ మాత్రం ఇప్పుడు కొంచెం లిమిటెడ్ గా ఒక 24,850 25,000 వరకు లిమిట్ అనేది కొంచెం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.